అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. ధైర్య, శౌర్య, సాహసాలను ప్రదర్శించిన సైనికులకు రిపబ్లిక్ డే రోజు పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర అనే అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే రోజు ప్రదానం చేసే ఈ అవార్డులలో పరమవీర చక్ర సర్వోన్నతమైన పురస్కారం. 1947లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అత్యంత సాహసోపేతంగా పోరాడి అమరుడైన సోమనాథ శర్మకు మొట్టమొదటి పరమవీర చక్ర అవార్డు ప్రదానం చేశారు. తర్వాత 1999 దాకా 21 మందికి ఈ పురస్కారం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరికీ ఇది లభించలేదు ఇంతవరకు. ఈ రోజు 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా 1947లో బుద్గాంలో నీచ్ కమీనే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో సోమనాథ్ శర్మ ఎలా సాహసోపేతంగా పోరాడాడు అనే గూస్ బాంబ్స్ తెప్పించే కథనాన్ని చెప్తాను. వీడియో తప్పకుండా చివరిదాకా చూడండి. 1947 ఆగస్టు 15వ తేదీన భారత్ పాకిస్తాన్లుగా విడిపోతూ బ్రిటిష్ రాజు నుండి స్వతంత్రాన్ని పొందాయి. స్వతంత్రంతో కళ్ళు తెరిచిన రోజు నుండే కుళ్ళు కుడితిలో పడి ఈదటం మొదలెట్టింది పాకిస్తాన్. కాశ్మీర్పై కన్నేసింది. నా మైండ్లో బోలెడన్ని క్రిమినల్ ఐడియాలున్నాయి, నా గుండెల్లో బడా చోరు ఉన్నాడు, భారత్ ఏమో ఇన్నోసెంట్, కాబట్టి భారత్ ఏనుగంతా ఉన్నా నేను ఎలుకంతా ఉన్నా దొంగలా చొరబడగలను, కాశ్మీర్ని కాజేయగలను అనుకుంది తనకు తాను. కానీ చంద్రగుప్త మౌర్య, సమ్రాట్ అశోక, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజ్, కొమురం భీం లాంటి మహామహులు పుట్టిన నేల ఇది. పాకిస్తాన్ లాంటి కుక్కబుద్ధి దేశానికి కోసి కారం ఎలా పెట్టాలో భారత్కి తెలుసు. రాజా హరిసింగ్ అధికారం కింద కొనసాగుతూ ఉన్న జమ్మూ కాశ్మీర్ పైకి లష్కర్ మిలిషియాల తిరుగుబాటుతో యుద్ధం ప్రారంభించింది 1947 ఆగస్టులో పాకిస్తాన్. ఆగస్టు 1947లో పూంచ్ జిల్లాలో మొదట నెమ్మదిగా తిరుగుబాటు రూపంలో రెచ్చగొడుతూ కాశ్మీర్ని గెలకటం ప్రారంభించింది. అక్టోబర్ 22న ముజఫరాబాద్ సెక్టార్లో పస్తూన్ గిరిజనుల తిరుగుబాటుతో యుద్ధం ప్రారంభమైంది. తోకవంకర పాకిస్తాన్ తన సైనికులకు గిరిజనుల వేషాలు కట్టి కొందరిని గిరిజనులలో కలిపింది. నవంబర్ 3, 1947 బూద్గాం జిల్లా నుండి చొరబడి శ్రీనగర్ విమానాశ్రయాన్ని ఆక్రమించాలని దాడులు ప్రారంభించింది. పాకిస్తాన్ ఈ దాడుల కోసం సైన్యాన్ని కాకుండా ఎక్కువగా గిరిజనులను వాడుకుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ మెంబర్ అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కార్యకర్త ఖుర్షీద్ అన్వర్ అనువాడు 4000 మంది గిరిజనులను సమీకరించి కాశ్మీర్పై దాడికి తెచ్చాడు. అందులోని 1000 మంది బూద్గాముని పట్టుకోవడానికి కాలకేయుల్లా జుంబారే హాజుంబరే అంటూ ఎగురుకుంటూ ఎగేసుకుంటూ వచ్చారు. వీరిని లష్కర్ రైడర్స్ అంటారు. 1000 మందిగా పెద్ద గుంపుగా ఉన్నాం మేం అని ఒకే దారి వెంట రాకుండా ఈ లష్కర్లు తెలివిగా 3 వేపుల నుండి ముట్టడించారు. మాకు కాసింత యుద్ధ తెలివి ఉంది అని తెలియజేస్తూ ఈ మూకలు అచ్చంగా కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తించేవారు. తాము దాడి చేసిన గ్రామాలను చూసి దొరికింది ఇదే ఛాన్స్ అని అక్కడి ప్రజల ఇళ్లపై బడి దోచుకునేవారు. స్త్రీలపైన అత్యాచారాలు చేసేవారు. కొందరిని చంపి వారి ఇళ్లను, ఆస్తులను స్వాధీనం చేసుకుని తాము ఇక్కడకు ఎందుకు వచ్చారు, యుద్ధానికి వచ్చాం కదా అన్న విషయం మరిచిపోయి అక్కడే మకాం పెట్టేసేవారు. అలా కాలకేయుల కాలి నుండి పుట్టిన వారిలా వారు ప్రవర్తించేవారు. ఇలాంటి లష్కర్ కాలకేయులు బూద్గాం పైకి 3 దారుల్లో వచ్చి మీద పడే సమయానికి బూద్గాంలో ప్రభుత్వ మిలిటరీ కేవలం 50 నుండి 70 మంది మాత్రమే ఉన్నారు. అటు 1000 మంది ఉన్మాద మూకలు, ఇటు 70 మంది సైనికులు. చాలా సులువు 70 మందిని వేసేసి బూద్గాముని పట్టుకుని ఆ తర్వాత శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్లోకి దూసుకెళ్లి ఎయిర్ ఫీల్డ్ని స్వాధీనం చేసుకోవాలి అన్న లక్ష్యంతో లష్కర్ కాలకేయులు ముందుకు దూసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఒక మ్యాప్ని ఇచ్చాను చూడండి. ఈ మ్యాప్ చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. బూద్గాం పక్కనే 4వ కుమావున్, 4వ కుమావున్ తర్వాత శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్. శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ని గనుక పట్టుకుంటే భారత సైన్యం రాకపోకలు ఆగిపోతాయి. ఇక్కడికి ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ కానందున ఇక్కడికి తక్షణం సైన్యం దిగిపోవడం కష్టమవుతుంది. సైన్య సహాయం దూరం అవుతుంది ఈ ప్రాంతానికి. కానీ 4వ కుమాన్లో ఉన్న మన సైనికులు కాదు, చిరుతలు, సింహాలు, కళ్ళు తాగిన కోతుల గుంపు లాంటి లష్కర్ కాలకేయులకు జడిసి వెనకడుగు వేసేవారు కాదు వారు. 1000 మంది పాక్ కాలకేయులను చూసి 4వ కుమావున్ మేజర్ సోమనాథ్ శర్మ జూలు విదిలించి సింహగర్జన చేశాడు.
జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడనా సీఖో. సైనికులు ఎప్పుడూ తమ ముందు ఉన్న వాటికంటే వెనక ఉన్న వాటిని చూసి ప్రేమిస్తారు. ఎందుకంటే మీ వెనక ఉన్నది కోట్లాది మంది ప్రజలు కనుక. సినిమాల్లో హీరోలు పుడతారు, యుద్ధంలో సుప్రీం హీరోలు పుడతారు అంటూ రకరకాలుగా కోట్స్ చెప్తూ తన సైనికుల గుండెల్లో అగ్గి రాజేశాడు. ఒక్కొక్కరు 1000 మందికి సమానం అనేలా విశ్వాసాన్ని కలిగించాడు. ఎట్టి పరిస్థితిలోనూ వెనకడుగు వేసేది లేదు, శత్రువును ఒక్క అడుగు కూడా ముందుకు కదలనిచ్చేది లేదు అంటూ పాకిస్తాన్ లష్కర్ కాలకేయులపైకి ఫైరింగ్ని స్టార్ట్ చేశాడు. మేజర్ సోమనాథ్ శర్మ 31 జనవరి 1923లో పంజాబ్ ప్రావిన్స్ కాంగా జిల్లా దాద్ అను గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీల్లో పనిచేశాడు. కుమావున్ రెజిమెంట్ 4వ బెటాలియన్కి మేజర్గా ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అరీనా క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. బర్మాపై జపాన్ దాడి చేయడం, జపాన్పై మిత్రరాజ్యాలు దాడి చేయడం. ఈ పరంపర సమయంలో బర్మాన్లోని అరకాన్ అనే ప్రాంతాన్ని అరకాన్ క్యాంపెయిన్ అంటారు. ఈ క్యాంపెయిన్ కోసం పనిచేశాడు సోమనాథ్ శర్మ. సోమనాథ్ శర్మ పేరులోనే ఆయన బ్రాహ్మణుడు అని తెలుస్తూ ఉంది. ఆయన ఎల్లప్పుడూ భగవద్గీత తన వెంట పెట్టుకునేవాడు. చివరికి చనిపోయిన సమయంలో కూడా ఆయన జేబులో భగవద్గీతకు సంబంధించిన ప్రతులున్నాయట. ఆయన భగవద్గీత చేత అంతగా ప్రభావితమయ్యాడన్నమాట. శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీ విపి సింగ్లు దేశానికి ప్రధానులుగా ఉన్న కాలంలో విశ్వనాథ్ శర్మ భారత్ ఆర్మీకి 14వ చీఫ్గా పనిచేశాడు. ఈయన అన్నే సోమనాథ్ శర్మ. 1947 నవంబర్ 3వ తేదీ 4వ కుమాన్ యొక్క డి కంపెనీ గస్తీకి బయలుదేరినప్పుడు దానికి సోమనాథ్ శర్మ నాయకత్వం వహించి ఉన్నాడు. కామువన్ నుండి బూద్గామ్ దాకా గస్తీ చేసి మధ్యాహ్నం 2 గంటలకు ముగించి 3 గంటలకు వెనక్కు మరలారు. కానీ 3 గంటల 30 నిమిషాల టైంలో బూద్గామ్లో చిన్నగా లష్కర్ కాలకేయుల సందడి కనబడింది. తమ దృష్టిని మరల్చడానికే వీరు ఇక్కడ ఇలా కనబడ్డారు తమకు అని సోమనాథ్ శర్మ అంచనా వేస్తూ ఉండే లోపలే పడమటి వైపు నుండి వేరొక గుంపు వారిపైన దాడి చేయనే చేసింది. చూస్తూ ఉండగానే వెర్రి కుక్కల మంద వేరొక వైపు నుండి కూడా దాడికి దిగింది. జుంబారే హజుంబరే అని వారిపైకి దూసుకు వచ్చాయి 3 వైపుల నుండి. 3 ఉన్మాద గుంపుల మధ్య ఇరుక్కుపోయింది అలా సోమనాథ్ శర్మ దళం. ఈ ఉన్మాద గుంపు లక్ష్యం శ్రీనగర్ ఎయిర్పోర్టు అని తెలుసుకోవడానికి ఆయనకు అరక్షణం కూడా పట్టలేదు. 600 106 ఈ పిచ్చెక్కిన కుక్కలను ఎయిర్పోర్టుని చేరనివ్వకూడదు అని ప్రతినబూనాడు. ఆ అడవి భూముల్లో, రాతి కొండల భూముల్లో కాళ్లకు చక్రాలు అమర్చుకున్నట్టుగా ఒక మిలిటరీ పోస్టు నుండి మరొక పోస్టుకు పరుగులు తీశాడు. ప్రతి పోస్టుకి కంటిన్యూగా మందుగుండు సామాగ్రిని అందించాడు. ఆయన అలా బహిరంగంగా పరుగులు తీశాడు. శత్రువు ఫిరంగి గుండు గాని బుల్లెట్ గాని దిగిపోతుందని తెలిసినా తన సైనికుల చేతులు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి అనే లక్ష్యంతో ఆయన అలా ఒక బెబ్బులిలా రాళ్ల గుట్టలపై నుండి ముళ్ళ పొదలపై నుండి దూసుకుపోతూ పనిచేశాడు. లష్కర్ కాలకేయులను పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చేశాడు. కానీ ఆయన కళ్ళ ముందే తనకు సంబంధించిన ఒక్కో సైనికుడు లష్కర్ల గుళ్లకు బలైపోతూ ఉండడం కనబడింది. చివరి 2 ప్లాటూన్ల సైనికులు అక్కడ ఆఖరి బుల్లెట్లను పేలుస్తూ అమరులవడం కనబడింది. చివరికి తన డెప్త్ ప్లాటూన్ ఒక్కటే అక్కడ మిగలగా ఆ ప్లాటూన్తో తన స్థానం నుండి అంగుళం వెనక్కి కదలకుండా మోర్టార్స్తో, రైఫిల్స్తో వీరవిహారం చేశాడు. తన సైనికుల మధ్య మందుగుండు సామాగ్రిని అందిస్తున్న సమయంలో శత్రువు మోర్టార్ షెల్ ఒకటి సరిగ్గా ఆయనపైనే పేలింది. అయితే ఇది జరగడానికి కొద్ది ముందు సోమనాథ్ శర్మ చివరి సందేశాన్ని పంపించాడు. ఆ సందేశం ఇలా ఉంది: శత్రువులు మాకు 50 గజాల దూరంలో ఉన్నారు. మా సంఖ్య నిస్సహాయకర స్థితిలో చాలా తక్కువగా ఉంది. కానీ నేను ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను. ఆఖరు సైనికుని దాకా, ఆఖరు రౌండ్ దాకా పోరాడుతాను అంటూ హెడ్ క్వార్టర్స్కి మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ చేసిన తర్వాత కొద్దిసేపటికే సోమనాథ్ శర్మ వీరసింహంలా నేలకూలాడు మోటార్ దెబ్బకి. సోమనాథ్ శర్మ తర్వాత ఆయన రగిలించిన స్ఫూర్తితో దేవాన్ సింగ్ దాను అను సోల్జర్ చెలరేగిపోయి పోరాడాడు. భయం లేకుండా బయటకొచ్చి శత్రు ఉన్మాద కుక్కలపైన దాడి చేశాడు. ఆ క్షణం ఒక్కడు 22 మందిని చంపాడు. చివరికి ఒక బుల్లెట్ దెబ్బకు ఆయన కూడా అక్కడే కూలిపోయి వీరమరణం పొందాడు. అలా భారత్ వైపు 15 నుండి 22 మంది సైనికులు చనిపోయారు, 26 మంది గాయపడ్డారు. లష్కర్ కాలకేయులు 2 నుండి 300 మంది చనిపోయారు, 350 మంది గాయపడ్డారు. తమ ప్రాణాలను అలా అడ్డేసి శత్రువుని ఎయిర్పోర్టు చేరకుండా అడ్డుకోగలిగారు. ముష్కర మూకలు భారీ ప్రాణ నష్టానికి సుస్సు పోసుకున్నాయి.
పైగా వారిని సైనికులుగా మార్చి తెచ్చిన వారి లీడర్ ఖుర్షీద్ అన్వర్ అతడి కాలిలోకి బుల్లెట్ దిగి పడిపోవడంతో మరిక ముందడుగు వేసే ధైర్యం చేయలేక వెనుతిరిగి పారిపోయాయి. ఈలోగా ఇతర ప్రాంతాల నుండి భారత మిలిటరీ శ్రీనగర్కి చేరుకుంది సహాయంగా. అంగుళం వెనక్కి తగ్గని ఆ వీరునికి ఏ అవార్డిచ్చినా తక్కువే. అందుకే ఉడతా భక్తిగా ఆయనకు 1950 జనవరి 26న పరమవీర చక్ర పురస్కారాన్నిచ్చి గౌరవాన్ని ప్రకటించారు. పరమవీర చక్ర అవార్డు సోమనాథ శర్మతోనే మొదలయ్యింది. దేశం కోసం ఇలా ప్రాణాలిచ్చిన దేశభక్తులైన సైనికులు ఎందరో ఉంటారు, వందలు వేలల్లో ఉంటారు. వారందరికీ ఈ 2024 జనవరి 26 రిపబ్లిక్ డే ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా కొన్ని క్షణాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. జై జవాన్, జై కిసాన్, జై భారత్ మాతాకి.